సార్ సినిమా ఇండస్ట్రీ మీద వస్తున్న ఇంకో ఆరోపణ ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఎదుగుతున్న వాళ్ళని అంటే ఆల్రెడీ ఆహ్, ఒక పెద్ద డైరెక్టర్ ఎదుగుతున్న డైరెక్టర్‌ని ఎదగనివ్వడు అని, లేదా ఒక పెద్ద హీరో, చిన్న హీరో సక్సెస్ అవుతున్నాడు అంటే అతన్ని సక్సెస్ అవ్వనివ్వకుండా చేస్తాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది పిచ్చి అబద్ధమ్మా. ఓడిపోయిన వాడు ఆడలేక మధ్యలో ఊడు అంటారు చూడు. అలాగే ఓడిపోయిన వాళ్ళు ఎతుక్కునే కుంటి సాగుడు. ఇక్కడ ఒకడినొకడు తొక్కే అవకాశం, తొక్కే పరిస్థితి గానీ, తొక్కే సీన్ గానీ, తొక్కే ఆలోచన ఎవ్వడికి ఉండదమ్మా. సినిమాలు కష్టపడి తీయటమే. కష్టపడి తీస్తే పోటీ రిలీజ్ చేసుకునే టైంలో జాగ్రత్తలు పడటము. మన ప్రజల దగ్గరికి సినిమా తీసుకెళ్ళడానికి ఏం చేయాలి, ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు ఆదరిస్తే నువ్వు ఎక్కుతావు, ప్రజలు ఆదరిస్తే నువ్వు తొక్కుతావు. ఇంతకన్నా ఇక్కడ సక్సెస్ అనేది తప్పితే ఒకడు ఎక్కుతావు, ఒకడు తొక్కుతాడు, ఒకడు ఎక్కుతాడు, ఇవన్నీ పిచ్చి మాటలు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. చిరంజీవి గారు ఎదుగుతున్న సమయంలో కూడా అంటే పెద్ద హీరోలు ఆయన్ని రానివ్వకపోతే ఏ అల్లు పిచ్చి రామలింగయ్య గారు ఆకుండా బతిమాలారని. అలా ఆపితే చిరంజీవి గారు అయ్యేవారా మెగాస్టారు? అదే ఏం అల్లు మాట్లాడి రామలింగయ్య గారు బతిమాలారని ఇలాంటి ఏది ఆరోపణలు పిచ్చి వస్తున్నాయి. మాటలమ్మా. అది ఏమీ కాదు. అతను బ చిరంజీవి వచ్చాడు, సక్సెస్ అవుతా ఉన్నాడు. చిన్న సినిమాలు 50వ సినిమా 3 కావాలి, సక్సెస్ అయింది, పేరు వచ్చింది. అట్లా అట్లా కష్టపడుతూ ఉన్నాడు. ఈ టైంలో ఖైదీ పడింది, ఖైదీ లేపేసింది. దాన్ని ఎవరు ఖైదీని ప్రేక్షకులు లేపారు. మెగాస్టార్ ఖైదీని ఇండస్ట్రీలో ఎవరు లేపలా. ఖైదీ అనే సినిమాని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. అది కృష్ణగారు చేయాల్సిన సినిమా. కృష్ణగారు చేయలే. తొక్కాలనుకుంటే ఆ సినిమా ఎందుకు అతనికి వెళ్తే ఊరుకుంటారు, అడ్డుకుంటారు కదా. అది ఖైదీ ఫస్ట్ ప్లేట్ అని ఇంగ్లీష్ సినిమా, సూపర్ హిట్ సినిమా. అది ఎవరు చేసినా హిట్టే. కానీ కృష్ణ గారు చేయాల్సింది డేట్లు లేవు, తర్వాత చేద్దామన్నారు. ప్రొడ్యూసర్ గారు తర్వాత చేద్దామంటే లేట్ అవుతుందంటే, మరి ఈ లోపల అది ఇంగ్లీష్ క్యాసెట్ ఎవరి సొంతం కాదు కదా. సో వాళ్ళు ఇంకోళ్ళు దాన్ని వర్కౌట్ చేశారు. చిరంజీవితో పెట్టు వెళ్ళిపోయింది. సో ఇండస్ట్రీలో ఎవరు ఎదగడానికి ఎవరెవరు ఎవరు కారకులు కాదు, ఏమేమి కాదమ్మా. ఊనే ప్రేక్షకుల ఆదరణ. ప్రేక్షకుల ఆదరణ. ఇక్కడ సక్సెస్ ఒకటే, కులం లేదు, జాతి లేదు, మతం లేదు. ఇక్కడ సక్సెస్ ఒకటే కులం. నువ్వు సక్సెస్లో ఉంటే నువ్వు చంద్రమండలం ఉన్న ర్యాకెట్ వేసుకుని వచ్చి అమ్మ కాల్ షీట్లు కావాలి తల్లి అంటారు. నువ్వు సక్సెస్లో లేకపోతే ఫిలిం నగర్లోనే నా ఎదురుగుండా నువ్వు ఫారెన్ కార్ వేసి తిరుగుతున్నా సరే పట్టించుకొని కూడా చూడొచ్చు. కానీ ఆ సక్సెస్ కావడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కావాలి కదా సార్. అంతే అంటే అది. మంచి అది నీ డైరెక్టర్, మంచి అదృష్టం నీ ప్రొడ్యూసర్. అదృష్టం అంతే. క్రికెట్లో ఎంతమంది వెళ్తున్నారు, మంచి మంచి బ్యాట్స్మెన్, మంచి మోడీకి సారీ బ్యూటిఫుల్ వికెట్ కీపర్స్ ఉన్నారు. కానీ ఆ, మన ఇంతకుముందు ఇండియన్ క్యాప్టెన్ లాగా ఎందుకు అసలు కిరణ్ మోరే మంచి, ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ వికెట్ కీపర్స్ ఉన్నారు. కానీ ఎవరికి ఈ స్థానం అంతవరకు దక్కేంతవరకు దక్కుతుంది సో కదా. ఆపర్చునిటీ రావడానికి ఫస్ట్ లక్ ఉండాలంటారు. ఆపర్చునిటీ రావాలి, లక్ వచ్చాక సక్సెస్ సక్సెస్ ప్రేక్షకుల ఆదరణ కావాలి అంటారు. నీకు సక్సెస్ అనేది బరామీటర్ అమ్మా. నువ్వు సక్సెస్ అవుతుంది చెప్తాను కదా. నేను చిన్నప్పుడే చూస్తాను ఇండస్ట్రీ. సక్సెస్ ఉంటే నీ ఇంటి ముందు కార్లు ఉంటాయి. సక్సెస్ లేకపోతే నువ్వు కారు వేసుకుని ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా గడి తీరు. ఈ సినిమా ఫీల్డ్ అంతే, సినిమా ఫీల్డ్ అంతే. ఎందుకంటే ఇది లక్షలతో కూడిన వ్యాపారం. మొహమాటాలకు పోతే కడుపు వస్తుందని సామెత. ఇది లక్షలతో కూడిన వ్యాపారం కనుక ఎవరికాడు అంతా బాగానే ఉంటుంది. మన లెక్క సక్సెస్ కావాలంటే ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు సక్సెస్ అని లెక్కేసుకుంటాడు. అది ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు వాళ్ళ లెక్క, ఒకసారి సక్సెస్ అవ్వచ్చు. సో సక్సెస్ ఇస్ ఫార్ములా, ఇంకేం ఫార్ములా లేదు. ఇంకా వేరే ఫార్ములాలు ఉంటే అంబానీలు ఆదానీలు సినిమాలు తీస్తారు, మనం తీయలేము. వాళ్ళకున్న కోట్లు ఎవరి దగ్గర లేవు, వాళ్ళే సినిమాలు తీస్తారు. సో ఫార్ములా లేదు, సక్సెసే ఫార్ములా. కనుక ఎన్ని పిచ్చి కోతలు. ఓడిపోయిన వాళ్ళు మాట్లాడే కులాలని, వాడు కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. ఇవన్నీ పిచ్చి పిచ్చి బాబుళ్ళమ్మ.